వారసత్వాల వ్యవస్థలో ఉన్నారు తప్పించి బీజేపీకి అప్పుడు సరైన అభ్యర్థులు కూడా లేరు. మీరివ్వండి, మీ దగ్గర మీకు నచ్చిన, మీ నిజాయితీగా ఉన్నటువంటి హిందుత్వవాదికి ఇవ్వండి. గెలిపించుకునే పని మేము చూస్తాం అన్నాడు ఆయన బాలాసాహెబ్ ఠాక్రే. ఆ 30 మందిలో 27 మంది గెలిచారు ఫస్ట్ ట్రిప్. అలాగా ఈళ్ళిద్దరి మధ్యన సారూప్యం కలిసింది. క్రమంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి బాలాసాహెబ్ ఠాక్రే పూర్తి అండగా నిలబడ్డాడు. ఎందుకని? హిందుత్వవాదం ఒక రాష్ట్రానికి పరిమితం కాకూడదు. వీర శివాజీ ఒక రాష్ట్రానికి పరిమితం కాల. దేశం మొత్తానికి ఒక ప్రేరేపణ ఆయన. బ్రిటిష్ సామ్రాజ్యం టైంలో కూడా శివాజీ పేరు చెప్తే వణుకు పుట్టేటటువంటి స్థితి ఉండేది. ముస్లిం రాజ్యాలకైతే వణుకు పుట్టించిన వాడు శివాజీ. అలాంటి శివాజీ వారసత్వం, హిందుత్వ భావజాలం అనేది దేశమంతా వ్యాప్తి చెందాలంటే మనం దేశమంతా స్ప్రెడ్ కాలేము. భారతీయ జనతా పార్టీ అయితే ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తుంది కాబట్టి చేస్తుందన్న ఉద్దేశంతో దాన్ని ఎంకరేజ్ చేసుకొచ్చి మహారాష్ట్రలో ఒక స్థిరమైన అవకాశం ఇచ్చాడు. ఆ రోజునే ఆయన పెట్టిన ఫార్ములా, తన కుటుంబం రాజకీయాల్లో అంటే శివసేన ప్రభుత్వాలను పెట్టాలి, ప్రభుత్వాన్ని నడపాలి, కానీ తన కుటుంబం పదవులు తీసుకోకూడదు. బాలాసాహెబ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే అయ్యేవాడు కదా ఆ రోజున. కానీ అవ్వలేదే. ఇచ్చింది ఎవరికి ఇచ్చాడు? మురళీ మనోహర్ జోషికి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళు వచ్చి రోజు వీళ్ళకి నమస్కారం పెట్టుకుని పోతారు. కానీ ఏ రోజున బాలాసాహెబ్ ఠాక్రే ప్రభుత్వాన్ని తను స్వయంగా నడిపిస్తున్నట్టు ప్రకటించుకోలేదు, చేయలేదు. అలాంటి ఒక సైద్ధాంతిక నిబద్ధతను ప్రదర్శించిన బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి